వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో మోస్ట్ అవైటెడ్ సినిమాలు కూలీ, వార్ 2 భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యాయి. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్, కూలీ, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలపై తొలి నుంచి ఫుల్ హైప్ ఏర్పడింది. ఇక ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఈ చిత్రాలు నిన్న బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి. అయితే రెండు సినిమాల యూనిట్లు ప్రమోషన్స్, ఇంటర్వ్యూ, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో క్రేజ్ సంపాదించారు. ఈ రెండింటినీ పోల్చితే మొదట్నుంచి కూలీకే వార్ 2 కంటే కాస్త హైప్ ఎక్కువ క్రియేట్ అయ్యింది. ఈ జోరు అడ్వాన్స్ బుకింగ్స్లోనూ కనిపించింది. తాజాగా కలెక్షన్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ బాక్సాఫీస్ పోటీలో వార్ 2పై కూలీ నెగ్గిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్, ఆక్యుపెన్సీ, హైప్ ఇలా ఓవరాల్గా వార్ 2ను కూలీ డామినేషన్ ప్రదర్శించింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సక్సెస్ స్ట్రీక్ను కంటిన్యూ చేశారు. తన డైరెక్షన్ స్కిల్స్తో భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. తొలి రోజు కూలీ చాలా స్క్రీన్లలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో ఓపెనింగ్ డే కూలీ భారీ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది రజనీ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓపెనింగ్ డే కూలీ హవా నడిచింది. ముఖ్యంగా చెప్పాలంటే వార్ 2 కంటే కూలీనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎక్కువ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. వార్ 2 కంటే కూలీ దాదాపు డబుల్ వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మూవీ టాక్ కూడా వార్ 2 కంటే కూలీనే కొంచెం బెటర్గా ఉంది. ఇవాళ ఇండిపెండెన్స్ డే, రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో కూలీ వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇది బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొడుతుందని టాక్. అటు వార్ 2కు కూడా పికప్ అయ్యేందుకు ఈ 3 రోజులే ఉంది. చూడాలి మరి వీకెండ్లో ఏం జరుగుతుందో. కాగా కూలీలో అక్కినేని నాగార్జున నెగటివ్ రోల్లో కనిపించారు. ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్ తదితరులు నటించారు. అనిరుద్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.